అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు, శ్రేయబుల్స్ ప్రతి ఒక్కళ్ళకి. అదే వెలంపల్లి శ్రీనివాస్, అదే విజయవాడ ఎమ్మెల్యే అంట కదా, రూరల్ ఎక్కడ మరి మరి విజయవాడ ప్రజలను, ఆ నియోజకవర్గం ప్రజలను నమ్మించడానికి ఏమో మరి వెలంపల్లి శ్రీనివాస్ గారు జనాలు వెర్రి వాళ్ళైతే నమ్మించడానికి ఏదైనా చేస్తారు మీలాంటి రాజకీయ నాయకులు. ఉం? మరి ఆ రాజకీయాల్లో అనేదానికి ఇది ఒక ఉదాహరణ. మీలాంటి రాజకీయ నాయకులకి ఇది చిన్న ఉదాహరణ అనుకోండి. నిజంగా అక్కడున్న అక్కడున్న వ్యక్తికి కంటికి అంత బలమైన గాయం తగిలినట్టు అయితే మరి టీషర్టు ఎలా వేసుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి. అదే కంటికి గాయం అయితే మాత్రం టీషర్టు ఎలా వేసుకుంటున్నారు? అది వేసుకోవటానికి భయం వేస్తుందా లేదా? అది వేసుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ అది కంటికి అసలు తగులుతూనే ఉంటుంది. అది ఎలా నమ్మించడానికి సిద్ధపడుతున్నారు ఒకసారి చెప్పండి. అది కన్ను అనేది ఒక అవయవం లాంటిది. అది వేసుకునేటప్పుడైనా తీసేటప్పుడైనా కొంచెం తగులుతుందని భయం వస్తుంది. అలా వేసుకోవటానికి ఏం లేకుండా మీరు చేసే ఒక భయంకరమైన డ్రామా చేస్తున్నారు. ఎవరు నమ్మే స్థితిలో కూడా లేరు నాయన. ఒక్కసారి చెప్పు వెలంపల్లి శ్రీనివాస్ గారు. అతని కంటి ఖచ్చితమైన గాయం అయింటే ఈ విధంగా వేసుకోవడానికి కేవలం ఇది ఒక పెద్ద డ్రామా. మళ్ళీ జనాలు నమ్మించడానికి, అధికారంలోకి రావడానికి సింపతి కోసం చేస్తున్న డ్రామా. అదే గిన కంటికి తగిలి ఉంటే మాత్రం ఎవరు టీషర్ట్ వేసుకోరు. వేసుకునేటప్పుడైనా తీసేటప్పుడైనా టీషర్ట్ అనేది కంటికి తగులుతుంది. ఏదో పెద్ద గాయమైనట్టు, అలివిగాయనట్టు ఒక శుక్రాలు తీసినా కంటికి మౌనంగా వేస్తారు ఎక్కడైనా. నువ్వు అలివిగాంది ఒక సింపతి కోసం విజయవాడ ప్రజలు నమ్మించడానికి, విజయవాడ నియోజకవర్గం ప్రజలు నమ్మించి సింపతి కోసం ఓట్లు వేయించుకోవడానికి తప్ప దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. ఇది రాష్ట్ర ప్రజలని, మా రాష్ట్రంలో అయినా మీకు నమ్మే స్థితిలో కూడా లేరు. కన్నుకు ఆపరేషన్ చేసినా కూడా అంత పెద్ద కట్టి ఉంటారు ఆయన. ఎంత మాత్రం కన్నుకు ఆపరేషన్ చేసినా కానీ అంత పెద్ద కట్టరు కూడా. మీరేంటి మొత్తం చుట్టుకొని ఉన్నారు కంటికి? ఒకసారి చెప్పండి. మరి జనాలను సింపతి కోసం ఎప్పుడు అదే తీరు, అదే వేషాలు, అదే యథావేషాలు వేస్తే జనాలు నమ్మే స్థితులు లేరు. మీరు ఏంటంటే అధికారం రావాలని ఒక జనాలను సింపతి కోసం వెర్రివాలని చేస్తున్నారు. మీరు చేసే జనాలను కూడా నమ్మించడానికి ఒక వెర్రివాలని చేస్తున్నారు. దేనికి పనికొచ్చి ఇది మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. మరి విజయవాడ ప్రజలను మోసం చేయడం వాళ్ళేనా అమాయకుల, మూర్ఖుల? వాళ్ళు అమాయకులుగా, మూర్ఖుల, సిటీలో వాళ్ళు. నిన్ను ఓడించడానికి ఓడిస్తారే కానీ నేను అధికారం తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే చేయడానికి మాత్రం కాదు. వాళ్ళు చెయ్యరు, ఎవరు నమ్మరు. అది నమ్మే స్థితి కూడా లేదు. అసలు ఆ కంటికి ఎంత పెద్ద కట్టు కట్టారు ఒకసారి చూడండి. అంత పెద్ద కట్టు ఎవరు కూడా కట్టరు. అదే గేమ్ తగిలింటే అదేమన్నా బాలా? జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి నీ దగ్గర వచ్చి తగలడానికి అదేమన్నా బాలా? అది రాయి, ఇంత రాయి ఉంటుంది, అంత రాయి ఉంటుంది, అంత రాయి ఉంటుంది. అది ఎంతో గులకర. ఆ రాయి తగిలినా కానీ మీ దగ్గరే పడితే ఎక్కడ కూడా పోదు ఆ రాయి. మీ ఎదురుగానే పడుతుంది. మరి సీసీ కెమెరా లేకపోయి, ఫుట్బాల్ షెట్లు లేకపోయి ఎక్కడ కూడా కనపడలేదు రాయి. అది ఎలా తగిలింది మరి? అది వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ లోపల పెట్టి 4-5 ఆకతాయి కుర్రోళ్ళని తీసుకొచ్చి వేసాము లోపలంటే ఆ కుర్రోళ్ళు ఏం చేస్తారు? ఆ కుర్రోళ్ళకి మరి కోటికత్తి శ్రీనివాసం చేసినట్టు చేయటానికే? ఆకతాయి కుర్రోళ్ళు అంటే ఎక్కడైనా ఆకతాయిగా బజార్లో బేకరీ తిరుగుతుంటారు. మీరు చెప్పిన మోసానికి, మీరు చెప్పిన దానికి వాళ్ళు వచ్చారు. మీరు ప్రతి చోట కూడా ఒక 300 మగవాళ్ళకు, జెంట్స్కి 300, లేడీస్కి 200 అని చెప్పి తీసుకొచ్చిన వ్యక్తులు అంట వాళ్ళు. మమ్మల్ని తీసుకువెళ్ళారు. మమ్మల్ని విధంగా అంటే మాకు డబ్బులు ఇస్తామన్నారు. ఒక మద్యం బాట ఇస్తారు, డబ్బులు ఇవ్వలేదు. మద్యం మాత్రం ఇచ్చి డబ్బులు మాత్రం ఇవ్వలేదయ్యా. ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తామన్నారు. మేము పోయాము. ఏ పార్టీగా, ఈ పార్టీ ఆ పార్టీ, ఏ పార్టీగా మాకు ప్రతి ఒక్క పార్టీ అయినా డబ్బులు ఇస్తే మేము పోయేదేను. మేము ఒక కూలి వాళ్ళ సమితి పని చేసుకునే వాళ్ళము అని వాళ్ళు అంటారు. అది సరైనది కూడా కాదు. కొంచెం తెలుసుకొని వాళ్ళకు వదిలేయవలసిందిగా. వాళ్ళు అటువంటి పనులేం చెయ్యరు. ఆకతాయి కుర్రోళ్ళు అంటే ఆకతాయి కుర్ర ప్రతి జిల్లాలోనూ, ప్రతి జిల్లా, ప్రతి నాటకం, ప్రతి వీధిలి, ప్రతి గొంతులో, ప్రతి మండలంలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి గొంతులో, ప్రతి చోట బజార్లో ఎక్కడైతే ఎక్కడ ఉంటాయి, ఎక్కడికైనా ఏ సభలకైనా వెళ్తారు, ఏ మీటింగ్లకైనా పోతుంటారు. ఆకతాయి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆకతాయి కుర్రోళ్ళని ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా, ఏ మీటింగ్ అయినా ఎక్కడికైనా పోతారు. మీది సరే, ఈ డ్రామా సరే మంచిది కూడా కాదు.
వాళ్ళని చాలా అలా చెయ్యటం, అలా వేధించడం, అలా తీసుకుపోయి లోపల వేయటం. ఒకవేళ ఇది కోడికత్తి సీన్ ఫస్ట్ ఒకటైతే, నెంబర్ 2 ఇది కోడికత్తి డ్రామా. ఇది రాయి, ఒక గులకరాయి డ్రామా 2 ఇది. అలా చేయటం కూడా మంచిది కాదు. ఎవరు నమ్మే స్థితిలో కూడా లేరు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక కొంచెం తెలుసుకోండి. విజయవాడ ప్రజలు కూడా ఎవరు నమ్మరు. నీ నియోజకవర్గంలో మన రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు నమ్మే స్థితిలో కూడా లేరు. ఆ రాయి చూడండి ఎక్కడ ఉందేమో. వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు బలవంతంగా ఎక్కడైనా కానీ బలవంతం చేసి తీసుకుపోయి లోపల వేయటం కానీ వాళ్ళు చేసే పరిణామం అంటూ ఏం లేదు. వాళ్ళు చేశారన్న నిరూపణ కూడా లేదు అసలు. ఇప్పుడు నిరూపించలేకపోయారు. రాయి పట్టుకో, రాయి ఎక్కడ ఉంది, రాయి ఎక్కడ ఉంది, మీ దగ్గర పడి ఉంటుందిగా. మా రాయి ఎందుకు చూపించలేకపోయారు? కొంతమంది కూడా అంటారు వీళ్ళేనంత రాయి వేసింది, ఇళ్ళలో ఆకతాక్కరోడు ఒకడు ఉన్నాడంట, ఆకతాయి కూడా వాడేనంట వేసింది రాయి అంటే, వాడని నిరూపించగలరా? నిరూపించలేకపోయారుగా. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా కానీ సభలకు పోయినా భయం దాన్ని చేసి డబ్బులు ఇచ్చి మద్యం పోసుకుంటూ తీసుకుపోయి సభలో కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక వాలంటీర్ వాళ్ళు బలవంతంగా మీరు రాజీనామాలు చేస్తున్నారు. మరి రాజీనామా చేస్తే ఏ విధంగా వాళ్ళ పరిణామం ఏమిటి? మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు మరి అంటే మీకు మాత్రం చేయొచ్చు, ఇతర పార్టీ వాళ్ళకి మాత్రం చేయకూడదు. మీరు తీసుకొచ్చి మీ ప్రభుత్వంతో మాయమైపోవాలి, మీ ప్రభుత్వంతో అంతమైపోవాలి, మీ ప్రభుత్వంతో వదిలేసి వెళ్ళిపోవాలి. ఇతర ప్రభుత్వాలకు ఉండకూడదు, ఇతర ప్రభుత్వాలకు పని చేయకూడదు. మీలాగా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం కింద పని చేసుకునే వాళ్ళు కాదుగా. వాళ్ళు చేసుకుంటారు. మీలాగా వాడుకునేది కాదు పార్టీ కింద. అది సరైనది కూడా కాదు. కొంచెం మానుకోండి ఈ డ్రామా వేషాలు. నీ కంటు కూడా పెద్ద గాయం అంటూ ఏం లేదు. అలివిగా కూడా కన్ను కట్టి కట్టేసినావు నువ్వు. అది సరైనది కూడా కాదు. ఎవరు నమ్మే స్థితిలో లేరు అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేను.